నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే నాకు భారత రాష్ట్రపతి ప్రథమ పౌరురాలైనటువంటి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నాకు ఒక ఆహ్వానం అందింది. ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్ వారు మా ఊరికి, మా వాగాపూర్ గ్రామానికి వచ్చి ఈ యొక్క ఉత్తరాన్ని, ఈ ఆహ్వాన పత్రాన్ని నాకు అందించారు. నాకు ఎంతగానో హ్యాపీగా ఉంది. ఇది గ్రేట్ మూమెంట్గా నేను చెప్పుతున్నాను. ఎందుకంటే ఇటువంటి అరుదైన అవకాశం దక్కడం నిజంగా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. నేను చేసిన పనికి ఇది ఒక ప్రత్యేక గుర్తింపుగా నేను భావిస్తున్నాను. ఇది ఒక గొప్ప అవార్డుగా నేను భావిస్తున్నాను. మరియు ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో మరియు నా పేరును ప్రస్తావించి ఏఐ టెక్నాలజీ వాడి మరియు 330కి పైగా పాటలు కంపోజ్ చేసి రికార్డు క్రియేట్ చేశాను. మరి మాకు అవకాశాలు దక్కితే అంటే నా యొక్క కళ అనేది ఎవరికి తెలియకపోతుండే, కానీ ఎప్పుడైతే ప్రధాని గారు నా యొక్క పేరుని ప్రస్తావించడంతో ఏకంగా నా యొక్క ప్రతిభ బయటకు పడింది. నేను ఎప్పటి నుంచో ఈ టెక్నాలజీ యూజ్ చేసి డెవలప్ చేసి మా యొక్క వార్తలు చేశాను, అన్నీ చేశాను. కానీ గోండి భాషని చదవడంలో ఇబ్బందిని గమనించి ఈ ఏఐ టెక్నాలజీతో చదివించడం నేను స్టార్ట్ చేశాను. ఎందుకంటే మా గోండి భాష తెలుగు లిపితో నేను రాశాను. కొందరికి చదవడం ఇబ్బంది ఉంటుందని గమనించి దీన్ని, అంటే నేను రాసింది ఏ విధంగా ఉంది అనేది తెలియాలి, అందరికీ తెలియాలి అంటే ఈ టెక్నాలజీ వాడాలని నేను ఆ విధంగా డెవలప్ చేశాను. అట్లా మహాభారతం రాసి దాన్ని ఇప్పుడు చదివించి దాన్ని యూట్యూబ్లో పెడుతున్నాను. ఎపిసోడ్ వైజ్గా దాన్ని పెడుతున్నాను. భవిష్యత్తులో ఇంకా మరిన్ని రచనలు నా నుంచి వస్తాయి, ఖచ్చితంగా ఉన్నాయి, చేస్తాను. ఇంకా భవిష్యత్తులో ఇంకా మరిన్ని మా గోండి భాషను అభివృద్ధి పరిచి మరి భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో మా గోండి భాషని చేర్చే ప్రయత్నంలో భాగంగా నా పోరాటం కొనసాగిస్తాను. అట్లా రచనలు చేస్తూ యువకులు కూడా నా నుంచి ప్రేరణ పొంది వాళ్ళు కూడా రచనల వైపు, సాహిత్యం వైపు దృష్టి పెడితే ఇంకా బాగుంటుంది. తమలో కళ ఉంటుంది కానీ దాన్ని బయటికి తేవాలి. అప్పుడే మనము మన సమాజానికి చాలా ఉపయోగపడతాము. కాబట్టి నాకు ఇటువంటి అవకాశం దక్కినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను. మాకు ముందుగానే ఒక ఆదివాసీ దినోత్సవము, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఈ నెల 9 అయితే మాకు ముందుగానే ఆదివాసీ దినోత్సవం వచ్చినట్టుగా మేము సంబరాలు జరుపుకుంటున్నాము. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. జై ఆదివాసీ, జై ఆదివాసీ.